మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బడుగిందిరా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మహిళా ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రస్తుతం నిన్నేంటంటే నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పని హెడ్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ పెట్టి వాట్సాప్లో పెట్టారు. పేపర్లో వచ్చిందంట. నేను అది చూశాను. ఏంటి అని అంటే నా కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంటిమేషన్ కూడా లేకుండా సస్పెండ్ చేశారు. అదేమనంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు, అందుకే సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది అందరూ కలిసి నాకు తెలియకుండా అందరూ హైదరాబాద్ వెళ్ళి వాసు గారిని కలుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా. ఓన్లీ ఒక ఎస్సీ బీసీ ఎవరు ఆడవాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపించగలరు చుంటూరు రవి గారు. ముందు అందుకని ముఖ్యంగా ఆయన ఫస్ట్ జనార్దన్ గారు గెలిచిన మరుక్షణం ఫస్ట్ రోజే ఆయన వెళ్ళి కలిసి బొకే ఇచ్చి నేను నా జోలికి రాబాకని చెప్పుకోవచ్చు ఫస్ట్ వ్యక్తి చుంటూరు రవిబాబు గారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా, ఆయన ఎట్లా ఎలిగల్ చేయడు ఆ రోజున. అంటే మీరు వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు ప్రతిపక్షం వాళ్ళతోటి. మేము సొంత పార్టీ వాళ్ళతో మేము గొడవలు పడుతూ బతుకుతున్నాం. రెండవది, మేము ప్రతిసారి ఇదిగోండి మేము ఫొటోస్ చూపిస్తాం. ఆయన నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఆయన వెళ్ళి పిలుచుకోవచ్చు. ఇదిగో చూడండి అందరూ జనార్దన్ గారితో కలిసి ధ్వజస్తంభానికి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఇంతకంటే రాదండి. ఆయన వెళ్ళి జనార్దన్ గారితో కలిసి ఇది మళ్ళీ అదే మాగొండగా శ్రీనివాసరెడ్డి గారు హెల్త్ బాగాలేకపోతే అందరూ బూచపల్లి గారు అందరూ వెళ్ళి పరామర్శ వచ్చారు. మరి ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, మరి ఎట్లా వెళ్ళి పరామర్శ వచ్చావు నువ్వు అంటే రెడ్డి గారు కానీ మిగతా కమ్మారు మీరు ఓసీలు ఎవరు వెళ్ళి పలకరించినా ఎవరు వెళ్ళి ఏం చేసినా అది కరెక్ట్ అయింది. ఓన్లీ ఎస్సీబీసీ మహిళలు మాత్రం చేస్తేనే అది పెద్ద ఇష్యూగా చేస్తే సస్పెండ్ దాకా తీసుకెళ్తారు. ఇది నేను థర్డ్ టైం సస్పెండ్ చేస్తామని చెప్పి చుంటూరు గారు బ్లాక్మెయిల్ చేయడం. నేను 2011 జగన్ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఈ రోజుకి వైసీపీలోనే ఉన్నాను. నేను ఇంత సీనియర్ నాయకులు నన్ను కావాలని చెప్పిన వాంటెడ్గా చుంటూరు రవి గారు సస్పెండ్ చేశాడు. మరి ఆయన 2014లో కలరం బాలరాం గారిని కామెంట్ చేస్తే 14వ సంవత్సరంలో కామెంట్ చేస్తే ఆయన కరెంట్ తరుముకుంటే వచ్చి బాలనేని కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజు కాళ్ళ మీద పడి ఆ రోజు ఆయన వైసీపీలో అంతకుముందు టీడీపీ వైసీపీలో చేరావు. మరి నువ్వు నేను కులాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్నాను, ఎక్కడ మాట్లాడతావు రాజకీయాలకి, నువ్వు ఎక్కడ శుద్ధిగా ఉన్నావు? ఈ రోజుకి జనార్దన్ గారు ఒక్క మాట మాట్లాడగలవా నువ్వు? నీకు ఆ ధైర్యం ఉంది అసలు? ఆయన ప్రశ్నించే ధైర్యం నీకు అసలు లేదు. ఎందుకంటే బయటపడితే నీ బిజినెస్ ఎక్కడ బయటపడతాయో. ఇప్పటికీ నువ్వు రైస్ వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అంత సంబంధాలు లేకుండా? నీకు చేతనైతే మగవాళ్ళతో పోటీ ఇవ్వడం చేయాలి. ఆడవాళ్ళు మీదేముంది చీరలు కట్టుకొని వస్తారు, మీరెందుకు మీటింగులకి ఈ మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళకి కించపరిచే విధంగా? మరి నీ ఇంట్లో మీ ఆవిడ జిల్లా పరిషత్తులో మీరు జడ్పీటీసీ అవ్వచ్చు, పక్క ఆడవాళ్ళ బయటకు మీకేం పని, ఫోటోలకే కదా మీరు అని మాట్లాడతాడు. అది ఎంతవరకు న్యాయం? రెండోది, ఇంకోటి పార్టీలో ఉన్న సొంత పార్టీ వాళ్ళు కొడతాడు మోపిల్లల్ని. అబ్బాయి రవీంద్రారెడ్డి అనే అబ్బాయిని కొట్టి వీడియోలు తీసి కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పని వీడియోలు తీపించుకున్నాడు. ఇప్పటికి 5గురు కొట్టి సొంత పార్టీ వాళ్ళని ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళతో పోరాడతారు. మేము సొంత పార్టీ వాళ్ళతోనే పోరాడుతున్నాం. మా కర్మ ఏంటో మాకు అర్థం కావట్లేదు వైసీపీలో. అంతేకాదు వాళ్ళు చేసిన అక్రమాలు చాలా వీడియోలు నాకు రికార్డులు ఉన్నాయి. కానీ నేను త్వరలో ఒక 200 మంది ర్యాలీ పెట్టి ఈ రికార్డులన్నీ బయట పెట్టి చూపిస్తాను. అట్లా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటే మీరు జిల్లా అధ్యక్షులే కనీసం మాకు చేసి సస్పెండ్ చేసేటప్పుడు ఒక మాట మాకు చెప్పాలి కదా, మమ్మల్ని అడగాలి, మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా. మమ్మల్ని అడగకుండా పెట్టకుండా మీ పాటికి మీరు సంతకాలు పెట్టి సస్పెండ్ ఆడబోదు ఏంటండి? మరి మీ గ్రానైట్ బిజినెస్ ఎట్లా జరుగుతున్నాయి? మీరు టీడీపీ వాళ్ళతో ఏప్ అయితేనే కదా, వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మీకు మీ వ్యాపారం జరుగుతుంది. అవి మేము అడిగామా? అంటే మీకంటే చిన్నవాళ్ళమి ఎస్సీ కులం వాళ్ళమనే కదా మీరు మమ్మల్ని సస్పెండ్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. ఇది మేము కుల రాజకీయాలు చేయమండి. మీరు కుల చేయింది ఎక్కడండి? అదే మీరు మగవాడు మీ ఎస్సీ ఓసీలు తిరిగిపోండి. మరి చెంచిరెడ్డి గారింటికి వెళ్ళాడు, మరి ఆ రోజు వాసన్న వాడికి వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. చెప్పండి. మేము వెళ్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, మరి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ప్రతి చోట ఎస్సీలు అసలు నువ్వు నియంత్రణ పరిపాలిస్తున్నావు తప్పించి ఒంగోలు నువ్వే ఎమ్మెల్యే ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించట్లేదు. మేము వైసీపీలోనే ఉన్నామండి, మేము ఎక్కడికి వెళ్ళము. ఇదిగోండి గ్రోత్ సెంటర్ చూపించాను. గ్రోత్ సెంటర్లో జరిగినా కానీ ఎక్కడ నువ్వు నాకు జనార్దన్ పరిచయం చేసావు, తనే పరిచయం చేస్తాడు జనార్దన్ని నాకు. చుంటూరు రవి గారు గ్రోత్ సెంటర్ దగ్గర ఈ అమ్మాయి బడిగిందిరా అని పరిచయం చేసి అతను అంటే నువ్వు జనార్దన్తో అంతా బాగుండొచ్చు, పరిచయాలు చేయొచ్చు. మేము బాలినేని వాసుతో మాట్లాడితే తప్పు అయిపోయింది. దయచేసి మీడియా గుర్తించండి. మా హస్బెండ్ మాత్రం వెనక్కి తీసుకోకపోతే మాత్రం అసలు ఒప్పుకునేది లేదు. నేను త్వరలో 300 మంది ర్యాలీ పెట్టి నా దగ్గర ఇంకా వీడియోలు వాయిస్ రికార్డులు ఉన్నాయి, అవి మొత్తం మీడియా ముందు పెడతాను. ఈరోజు ఎందుకు జస్ట్ మీటింగ్ మా చెప్తున్నాను అంతే. నేను మాత్రం మొత్తం రికార్డులు మీకు అన్నీ అందజేస్తాను మీడియాలో త్వరలోనే.
మేము మాత్రం నాకు న్యాయం జరిగేవారు చూడడానికి పోరాడుతూనే ఉంటాను. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య అంశం, నేను మహిళా అధ్యక్షురాలని టౌన్కి. కానీ గతంలో శంకర్ గారు కొన్ని కారణాల వల్ల నిన్ను తీసేస్తానని చెప్పాడు. మరి నేను ఒక వీడియో పెట్టాను, అందువల్ల నాది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక పేపరు పెట్టారు, మేము వాట్సాప్లో చూసాం. ఎందుకు ఏంది అని అడిగితే పార్టీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని. పార్టీకి వ్యతిరేకంగా చేసేటప్పుడు మమ్మల్ని పిలిచి నువ్వు ఇన్ఛార్జ్ అయినప్పుడు మమ్మల్ని దండించే అధికారం మీకుంది కదా, మమ్మల్ని పిలవాలిగా. ముందు సవరణ చేసుకోవాలి, ఈ మనుషులు మాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని పిలవాలి కదా, లేదంటే ఎవరినైనా పంపించాలి. ఏంది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని కారణం చెప్పాలిగా. ఒక అంత పెద్ద పదవి ఇచ్చేటప్పుడు వీళ్ళు అర్హులనేగా నువ్వు ఇచ్చావు, మరి ఇచ్చినప్పుడు సస్పెండ్ చేసేటప్పుడు మాకు తెలియపరచాలిగా, మీరే తప్పు చేసారు తీసేస్తున్నామని. అది ఏం లేకుండా ఇందిరా మాట ప్రేమేలు అంటుంది, ఇందిరా మాట ప్రేమేలు అంటుంది. అంటే మేము ఫ్రెండ్స్, మీ 10 ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకసాటే ఉంటాం. దానికి నీ పార్టీకి సంబంధం ఏంది? పార్టీలోకి ఉన్నా ఉంటాం, లేకపోయినా ఉంటాం. దానికి దీనికి సంబంధం లేదు. నీకు ఇష్టమైన ఆడవాళ్ళకి ఇంటికి కారు పంపించి ఎక్కించుకుపోతున్నావు, అది న్యాయమా? అది పార్టీకి వ్యతిరేకం కాదా? నేను అడిగేది రవి గారిని సూటిగా అడుగుతున్నా. రవన్నా అని పిలిచేదాన్ని నిన్ను, ఇప్పుడు రవి గారు అని. నా మీద నువ్వు చర్యలు తీసుకోవడానికి ఏ తప్పు లేదు. ఓన్లీ బడుగింద్ర సపోర్ట్ చేస్తుంది ప్రేమీల. నోరుండి వాళ్ళందరిని పక్కనేస్తావు నువ్వు, ఎంతమందిని పక్కనేస్తావు? ఒక ఇన్ఛార్జ్ పోయి ఉండి 250 మందిని మగవాళ్ళని తీసుకెళ్ళవు జగనన్న కాడికి. ఆడవాళ్ళు లేరా ఒంగోలులో? పదవులు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. నిన్ను కనిపెట్టుకొని 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టిన వాసనను వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చాము? నీ మొహం చూసి రాలా, ఓన్లీ జగనన్న మొహం చూసి వచ్చాం. ఆయన కోసం పోరాడాం మేము. ఇప్పుడు 5-6 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు నీ గురించి. ఎందుకో తెలుసా? అన్నను వదిలిపెట్టి రాలేక. మేమిద్దరం ఎక్కడైనా బతుకుతాం, అది నీకు సవాల్ ఇసిరి చెప్తున్నాను. మరి పందెమే నేను. నాకు ఒక ఇల్లు ఉంది, 2 ఇళ్ళు అమ్ముకున్నా. నీకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు ఒక బిడ్డ ఉంది. పార్టీకి వ్యతిరేకంగా నేనేం చేశాను? నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణకం చేయ, నా బిడ్డల మీద నేను ప్రమాణకం చేస్తా. ఏమని పెడతావు నువ్వు వాట్సాప్లో? ఏమనుకుంటున్నావు? నీ కమ్మాడంతా నీ కాడికి వస్తారనుకుంటున్నావా? నైట్ పోతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నావు కూడా అన్నీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నం పెట్టిన వాసన నలిపెట్టి నీ కాడికి నుంచున్నా, అది నీకు గుర్తుందా? మమ్మల్ని నిలుపుకోలేకపోయావు నువ్వు. ఎవరు ఆ చక్కెర మాటలుంటావు నువ్వు? బూడిదైపోతావు చక్కెర మాటలుంటే. చూసావుగా ఈడియా రేవన్నా నీకు సంబంధం లేదని చెప్పా. ఇప్పుడు ఓన్లీ నీ గురించే మాట్లాడుతున్నా నేను. ఎందుకు? వాట్సాప్లో యూట్యూబ్లో ఏమే సెలబ్రేట్లు అందరం చూసుకొని నవ్వుకోవటానికి ఏమని పెడుతున్నావు? నువ్వు గంకార్యం చేసావనా? ఏం చేసాం మేము? ఒక్క తప్పు చూపించు. మేము శాలువా కలిపి వాటేసుకున్నామా? చెప్పు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నాకు సమాధానం చెప్పాలి నువ్వు. నీ ఇంటి ముంగల ధర్నా చేస్తా నేను వచ్చి. భయపడేది కాదు ప్రేమిల. నీకు తెలుసు నా సంగతి, 30 ఏళ్ళ నుంచి తెలుసు నా సంగతి నీకు. మర్చిపోబాక, గతం మర్చిపోయావు. వాసన కాదు నువ్వు బతకలేదా? ఇప్పుడు భీమం కానీ బతకట్లేదా? నీకు కోకలు పట్టుకొని వచ్చి నీ కాళ్ళు పట్టుకునే వాళ్ళందరూ మంచోళ్ళ, మేము చెడ్డవాళ్ళమా? నిన్ను ఎదురిస్తే మేము చెడ్డవాళ్ళమా? నువ్వు రాజకీయం చేయవయ్యా, నువ్వు ఎమ్మెల్యే కాలేవు నువ్వు. ఇప్పుడే ఊహించుకుంటున్నావు. నీ పియ్యే కోనకిస్కా కొట్టగాడు, పియ్యే ఫోన్ తీయడు. పియ్యని బట్టే ఉంటాడు తెలుసా? పాలేరుని బట్టే ఇంట్లో ఉంటారు. నీకు తెలీదు. నేను రైతు బిడ్డను అంటావు. నీకు తెలీదా? ఇంట్లో వాళ్ళు పొలం పోయి పని చేసుకొస్తే మనం ఇంట్లో కూర్చొని తింటాం. అవునా కాదా? నీకు తెలుసుగా రైతు బిడ్డవి. మాకు పొలాలు ఉన్నాయి, నీకు తెలుసుగా. గుర్తుంచుకోవయ్యా రవన్న. అనలేకపోతున్నా, తిట్టలేకపోతున్నా నిన్ను నేను. శంకర్ని తిట్టినట్టు నేను తిట్టలేకపోతున్నా నేను. ఎందుకో తెలుసా? కొన్ని మంచి చేసావు, కొన్ని చెడు చేసావు. ఒక్క ఆడకూతురుని చేసుకోవాలి నువ్వు. ఏం ఆడకూతురు రాజకీయాలు చేయని పనికిరారా? ఎందుకమ్మా మీరు కోకలు కట్టుకోవటానికి, ఫోటోలు దిగటానికి? అదేంది? ఎందుకట్ట? ఎందుకు ఊహించుకుంటున్నావు? మమ్మల్ని ముంగలు పెట్టి వాసాన్ని అనుకొచ్చేవాడు కడకళ్ళాడుతూ ఆడవాళ్ళు అందరూ బాగుంటారని. నువ్వెందుకు అనుకుంటున్నావట? కోకలు కట్టుకోవడానికి వస్తున్నావా? మాకు ఇంటికాడ కోకలు కట్టుకొని చేత కదా, బజారికి పోలేం కోకలు కట్టుకొని. అంటే నీ వెనకిడితో వచ్చేవాళ్ళందరూ కోకలు కట్టుకోవడానికి రాజకీయం చేయని పనికిరారు. నువ్వు ఇళ్ళకి పంపించి కార్లు ఎక్కించి పంపించుకుంటున్నావు ఆడవాళ్ళని. వాళ్ళు ఎందుకు పనికొస్తారు?
మేము దానికి పనికిరావనా? పనికి వచ్చామని పెట్టుకుంటావు నువ్వు. ఎందుకో తిట్టలేకపోతున్నాను, తిట్టాలనిపిస్తుంది. అసలు ఇందాకేందో ఒక వీడియో పెట్టావు నువ్వు, ఎందుకు పెట్టావు నువ్వు? అయిపోయింది, సస్పెండ్ చేసావు, ఓకే, దానికి మేమేం బాధపడలేదు. నీ పార్టీలో ఉండి నీతో తిరుగుతా మేమైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయి. 4 రోజులైంది నేను వదిలిపెట్టి. ఇప్పుడు నన్ను ఎందుకు చేసావు నువ్వు? నీ దగ్గర ఉన్నానా? వ్యతిరేకంగా మాట్లాడానా? ఒక్క తప్పు చూపి నా మీద, నువ్వు కానీ శంకర్ కానీ. ఎందుకు చేస్తున్నారు మీరెట్టా? ఇదిగో ఇందాక పెట్టాడు మా ఇద్దరి గురించి. ఏం చేసాం మేము?